నీళ్లు నిజాలపై ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన జలాల వాటా, నీళ్ల ప్రాజెక్టుల అంశాలపై నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు సంబంధించిన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధమవుతోందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంపై కూడా రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని కేసీఆర్, హరీష్ రావు ఆరోపణలు చేశారు. దీంతో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి నీటి వాటాల్లో జరిగిన నష్టంతో పాటు 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దిద్దుబాటు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. తెలంగాణకు నదీ జలాల వాటాల్లో బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగింది అన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని ఎండగట్టేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం అయితే నీళ్లు నిజాలకు సంబంధించి ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంకొక వైపు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన జలాల వాటా, నీళ్ల ప్రాజెక్టుల అంశాలపై నిలదీయాలి అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భావిస్తోంది. సో అందుకు సంబంధించిన అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై పోలవరం, నల్లమల సాగర్ నిర్మాణానికి సన్నద్ధమవుతోంది అని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తోంది. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, సో ప్రధానంగా బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అన్యాయం జరిగింది, రాష్ట్రం ఎంత నష్టపోయింది అన్నది ఉత్తమ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, తమ హయాంలో ఏం జరిగిందని చెప్పడానికి బీఆర్ఎస్ కూడా రెడీ అవుతోంది. మరి బీఆర్ఎస్కి ప్రెజెంటేషన్కి అవకాశం ఉంటుందా? కొన్ని రోజుల నుంచి కూడా నీటి వాటాలకు సంబంధించిన దానిపైన ఒక పొలిటికల్ హీట్ పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అంతే ధీటుగా కూడా అటు విపక్షం నుంచి కూడా సమాధానాలు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీంతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్ చాలా ప్రాముఖ్యత సంతరించుకొని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ స్టార్ట్ అయిన నేపథ్యంలో నీళ్లు నిజాలు అనే అంశంతోనే ఈ అసెంబ్లీ సెషన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 2 రోజుల పాటు ఏదైతే 2nd, 3rd రోజు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో ఆ రోజులలో పూర్తిగా అటు నీటికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. లేదా కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో ధీటుగా సమాధానం ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు నీటి విషయంలో జరిగినటువంటి ఏదైతే జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా తెలియాలని ఉద్దేశంతోనే అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరి నాయకులను కూడా పిలిపించుకొని ఇక్కడ ప్రగతి భవన్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే 2 నెలల కాలంలో ఏదైతే ప్రభుత్వం వచ్చి 2 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అలాగే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు నీటికి సంబంధించిన దానిపైన ఇలాంటి కార్యక్రమాలు చేశారు, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా మనం మాట్లాడవచ్చు, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఎలా విధంగా తిప్పికొట్టొచ్చు అనే దానిపైన పూర్తి స్థాయిలో అటు ప్రజాప్రతినిధులకు వివరించే విధంగా కూడా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు టీపీటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 2-3 గంటల పాటు కూడా ఈ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ మీటింగ్ తర్వాత రేపటి నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నీళ్లు నిజాలు అనే అంశాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అటు 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలని ముందు పెట్టాలని చెప్పి, అలాగే అటు కేసీఆర్ కూడా సభలో ఉంటారని చెప్పడం నేపథ్యంలో కావచ్చు, కేసీఆర్తో పాటు మిగతా నాయకులు వాటర్ పైనే మాట్లాడుతున్న నేపథ్యం కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా సమాధానంగా ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పట్టు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరం, బంకచెర్ల కావచ్చు, ఇలా అనేక ప్రాజెక్టులకు సంబంధించిన దానిపైన, పాలమూరుకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అనేక ప్రాజెక్టులకు సంబంధించిన దానిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఎలాంటి నిర్ణయంతో ముందుకెళ్తుంది, రానున్న రోజులలో ఇంకా 3 సంవత్సరాల కాలంలో పదవీ కాలంలో ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు తీసుకురాబోతుందో, అదేవిధంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలలో నిజం ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక చర్చ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం నాయకులు కూడా ఇక్కడ చేరుకొని మీటింగ్ అయితే స్టార్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ మీటింగ్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో నీటికి సంబంధించినటువంటి అవగాహన కల్పించేలా ఈ మీటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.
కల్తీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కీలక వ్యక్తులందరినీ విచారించిన సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయిందని సిట్ తేల్చింది. జోగి రమేష్కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి 72 లక్షల నగదు ట్రాన్స్ఫర్ అయిందని, అలాగే జోగి రాము ఖాతాలోకి మరో 45 లక్షల రూపాయలు డిపాజిట్ జరిగినట్లు సిట్ స్పష్టం చేసింది. 2020 నుంచి 2025 వరకు 5 ఏళ్ల పాటు జనార్దన్, జగన్మోహన్ మధ్య లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. కల్తీ మద్యం కేసులో మరి నెక్స్ట్ ఏంటి? సిట్ ఏం చేయబోతోంది? పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్న సిట్ మరికొంతమందిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇలాంటి విషయాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ప్రతినిధి వసంత్ ఉన్నారు లైవ్లో. వసంత్, ఇక మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందా? సిట్ ఛార్జ్ షీట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? ప్రధానంగా కల్తీ మద్యం కేసులో ఇటు జోగి రమేష్ మొదటి నుంచి కూడా తనపై రాజకీయ కక్షలో భాగంగా కేసులు పెట్టారంటూ పదే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అనూహ్యంగా సిట్టు తన అదనపు ఛార్జ్షీట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించింది. అద్దేపల్లి జనార్దన్ రావు బ్రదర్స్, ఇటు జోగి బ్రదర్స్కు మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయి. 2020 నుంచి 2025 వరకు కూడా లక్షలాది రూపాయల ట్రాన్సాక్షన్ వీరిద్దరి మధ్య జరిగాయి. ముఖ్యంగా జోగి రమేష్కి సంబంధించి స్వర్ణ డెవలపర్స్ ఏవైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో వాటిలోకి ఇటు అద్దేపల్లి బ్రదర్స్ నుంచి డబ్బు జమ అయింది. ముఖ్యంగా ఇటు ఐఎంపీఎస్ ద్వారా కావచ్చు, నెఫ్ట్ ద్వారా కావచ్చు, చెక్కుల రూపంలో నగదు మొత్తాన్ని కూడా బదిలీ చేశారు. అలా జమ చేయగానే ఇలా వాటిని విత్డ్రా చేసే ప్రయత్నం చేశారు. డిపాజిట్ విత్డ్రా ఒకేసారి జరిగాయి కాబట్టి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ప్రధానంగా సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇప్పటివరకు రాజకీయ కక్షలో భాగంగా కేసులు పెట్టండి పదే ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి వేళ వీరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన అనేక ట్రాన్సాక్షన్ కూడా సిట్ ప్రస్తావించింది. కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటుగా ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఇటు జోగి రమేష్ పాత్రపైన కూడా ఈ ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఒకవైపు కల్తీ మద్యం కేసులో ఇటు మొలకల చెరువుకు సంబంధించి ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఎక్కడైతే ఏఎన్ఆర్ బార్కి సంబంధించి నమోదయ్యాయో ఈ 2 కేసుల్లోనూ ప్రధానంగా జోగి రమేష్ బ్రదర్స్ కావచ్చు, అలాగే అద్దెపల్లి జనార్దన్ రావు బ్రదర్స్ ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందికి సంబంధించి ఛార్జ్షీట్లో కీలక అంశాలు పేర్కొన్నటువంటి నేపథ్యంలో మరికొన్ని అరెస్టులు ఉండేటటువంటి అవకాశం ఉందన్న సంకేతాలను సిట్ ఇప్పటికే పంపింది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందికి ఇటు కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో అద్దేపల్లి బ్రదర్స్ కావచ్చు, ఇటు జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సిట్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా సిట్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. 2 సార్లు జోగి రమేష్కి సంబంధించినటువంటి బెయిల్ డిస్మిస్ అయింది. అద్దేపల్లి జనార్దన్ రావు బ్రదర్స్కి సంబంధించినటువంటి బెయిల్ కూడా 2 సార్లు డిస్మిస్ అయింది. కల్తీ మద్యంలో ప్రధానంగా జోగి రమేష్ పాత్ర ఎంత మేరకు ఉంది అనే దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా అదనపు ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టు కూడా సిట్ చెప్తోంది. ఇప్పటికే ఏ బ్యాంకుల ద్వారా ఎంతెంత మేరకు ట్రాన్సాక్షన్ చేశారు, ఏ తేదీలో ట్రాన్సాక్షన్ సరిపించారు, ఏ రూపాల్లో వాటిని నగదును మళ్లించారు అనే ప్రయత్నం చేశారనే దానికి సంబంధించి కూడా ఆధారాలు చూపించింది. ఒకవైపు అద్దెపల్లి జనార్దన్ రావుకి సంబంధించిన బ్రదర్స్ ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. 3 సార్లు కస్టడీలోకి తీసుకొని వారి కన్ఫెషన్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం జోగి రమేష్ పైన, ఇటు జోగి రాము పైన కూడా కేసులు నమోదు చేసి ఈ రిమాండ్కి తరలించినటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ఇటు ఇప్పటికే ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. కాబట్టి భవిష్యత్తులో మరికొన్ని అరెస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే. సో మొత్తంగా చూస్తే ఒకవైపు రాజకీయ కక్షలో భాగంగా అరెస్టులు చేశారని మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి వేళ సిట్ వీరి ఇరువురికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ను ప్రధానంగా ఎత్తి చూపినటువంటి నేపథ్యంలో ఏ రకంగా సిట్ ముందుకు వెళ్ళబోతోందని ప్రస్తుతం ఆసక్తికరంగా అయితే మారింది. ఓకే, రైట్ వసంత్. అప్పన్న ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామానికి చెందిన అప్పన్న అదృశ్యం సిక్కోలు రాజకీయాల్లో ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ కక్షతోనే అప్పన్నను కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య చంద్రకళ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులే అప్పన్నను తీసుకెళ్లారని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు చంద్రకళ. ఇటీవల దివ్వెల మాధురి, కింజరపు అప్పన్న మధ్య జరిగిన ఫోన్ ఆడియో వైరల్ అయ్యింది. వాసన దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. కొడతారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు.
చెప్పుదామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. మాధురి బయటపెట్టిన ఈ ఆడియోతో దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన ప్రసాద్ మధ్య విభేదాలు తెరపైకొచ్చాయి. ఆడియో వైరల్ అయిన మర్నాటి నుంచి అప్పన్న అదృశ్యం కావడం కలకలం రేపింది. పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి అప్పన్నను బలవంతంగా తీసుకెళ్లారంటున్నారు చంద్రకళ. రాజకీయ కక్షలతో అప్పన్నకు ఏదైనా హాని తలపెట్టారా అనే అనుమానం, ఆందోళన వ్యక్తం చేశారు ఆమె. సివిల్లో వచ్చారు, డ్రెస్లో వచ్చారంటే సివిల్లో వచ్చారక్క అన్నాడు. వీళ్ళు కేవలం కిడ్నాప్ చేశారు, ఎంక్వైరీకి అయితే తీసుకెళ్ళలేదు. కిడ్నాప్ చేసి ఏదో ప్రాణహాని చేస్తారని నాకు పాలిటిక్స్ పక్కన పెట్టండి, నా భర్త నాకు కాపాలి, నాకు వాళ్ళతో సంబంధం లేదు, నా భర్త మెయిన్. కానీ ఈ పొలిటీషియన్ ఏదో చేశారు, మరి అతనికి ఎక్కడ ఉంచారో చంపారో ఏటో తెలియదు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోలీసులు కన్ఫర్మ్ చేశారా ఆ సివిల్ డ్రెస్లో వచ్చి అప్పన్నను తీసుకెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనే దానికి సంబంధించి? ఇంకా పోలీసులు అయితే తమ దృష్టికి రాలేదు, తాము ఎవరిని పంపలేదని చెప్పేసి పోలీసు అధికారులంతా కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇది ఒక తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో. ఎందుకంటే ధర్మాన కృష్ణదాస్ తనపై దాడికి యత్నిస్తున్నారు, కుట్ర పన్నారని చెప్పేసి ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఎంక్వైరీ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క ఎవరైతే ప్రధాన సాక్షిగా ఉన్నారో, అంటే దువ్వాడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు ఈ కింజరాపు అప్పన్న ద్వారానే నాకు ఈ సమాచారం వచ్చిందని కూడా దువ్వాడ శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పన్న ఈ నెల డిసెంబర్ 29వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలోనే ఒక తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కీలక సాక్షిగా అప్పన్న ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనిపించకపోవటం అందరిలోనూ, అంటే అటు ఆయన కుటుంబ సభ్యుల్లోనూ ఇటు దువ్వాడికి సంబంధించి కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎవరు కిడ్నాప్ చేశారు, ఎవరు తీసుకువెళ్లారు అనేటువంటిది అయితే ఇంతవరకు కూడా స్పష్టత రాలేదు. మొదట వాళ్ళ మిస్సెస్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇద్దరు సివిల్ డ్రెస్లో వచ్చారు. మిలియాపుట్టి మండలం కొసమాల అనేటువంటి గ్రామము, అంటే వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర అప్పన్న ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరు కానిస్టేబుల్స్ అనుకొని చెప్పి వచ్చి బైక్పై తీసుకెళ్లారు. ఇంతవరకు కూడా ఆయన రాలేదు. తర్వాత నుంచి ఫోన్ చేసినా సరే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి అప్పన్న భార్య చంద్రకళ చెబుతున్నారు. తర్వాత పోలీసులను సంప్రదించినప్పటికీ కూడా తాము అప్పన్నను అదుపులోకి తీసుకోలేదని చెప్పి వాళ్ళు చెబుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆమె ఎస్పీని కూడా కలిసి తన భర్తని తనకు అప్పచెప్పాలని చెప్పేసి దీనిపై విచారణ జరపాలని చెప్పి ఆమె అభ్యర్థించడం జరిగింది. అయితే కింజరాపు అప్పన్న స్వగ్రామం నిమ్మాడ గ్రామం, అక్కడ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీ కూడా అక్కడే ఎప్పటి నుంచో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఆ గ్రామంలో ఆ కుటుంబ సభ్యులు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కిందటి ప్రభుత్వంలో అప్పన్న దువ్వాడ శ్రీనివాస్ ప్రోద్బలంతో అప్పన్న కింజరాపు ఫ్యామిలీపై సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా దువ్వాడకు అనుచరుడిగా యొక్క అప్పన్న వస్తూ ఉన్నారు. అయితే గత ఏడాదిన్నర కాలంగా నిమ్మాడను వదిలి ఆయన ఒరిస్సాకు ఫ్యామిలీతో వలస వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రిందటే అప్పన్న జిల్లాకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కనిపించకుండా అదృశ్యం అవటం అనేటువంటిది తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే దీని మీద ఎంక్వైరీ చేయాలి, తన యొక్క భర్తకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అప్పులు కానీ ఆస్తి గొడవలు కానీ ఎటువంటి వివాదాలు కూడా భర్తకు లేవు. ఈ నేపథ్యంలో ఇది కేవలం పొలిటికల్గా జరుగుతున్నటువంటిదేని అని చెప్పి కూడా ఆవిడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భర్తకు ఎటువంటి హాని జరగకుండా తిరిగి క్షేమంగా అప్పచెప్పాలని కూడా ఆమె పోలీసుల్ని అభ్యర్థించినటువంటి పరిస్థితి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఎన్ని సూచనలు చేసినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్లు ఇచ్చినా డోంట్ కేర్ అన్నారు మందుబాబులు. ఏదైనా కానీ అనుకున్నారో, ఏదైతే అయిందని అనుకున్నారో మందేసి రోడ్డెక్కి రచ్చరచ్చ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పోలీసులకి అడ్డంగా బుక్ అయ్యారు. ఫలితంగా హైదరాబాద్ లో రికార్డు రేంజ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవడం సంచలనంగా మారింది. आते की धन बोल के लगा देते क्या भाई हो?
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఈసారి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరం నలువైపులా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పగడ్బందీగా నిర్వహించారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారే వరకు నాన్ స్టాప్ గా చెకింగ్స్ చేశారు. అయితే పోలీసుల హెచ్చరికల్ని లెక్క చేయని మందుబాబులు తాగి డ్రైవింగ్లు చేయడంతో పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. అటు పోలీసులకి చిక్కిన కొందరు బోరున విలపించారు. మరికొందరు పోలీసుల కాళ్ల వేళ్లా పడి బ్రతిమలాడేందుకు ప్రయత్నించారు. भाई मेरा बात सुनिए सर बोल लूंगा सर। क्या नाम है? मेरा नाम विकास है। बोला आराम से गाड़ी लेके भैया आपका आप ही दे दो ना। बराबर नहीं दे दो तुम। अरे सर गाड़ी नहीं दे दो नहीं होता सर। आपको गाड़ी हो ना मैं वादा कर रहा नहीं दे दो। इधर देख विकास नहीं दे दो तुम आप। अच्छा है ना इधर 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 इधर। ఇక హైదరాబాద్ లోని ఏ కమిషనరేట్ల పరిధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయో ఒకసారి చూద్దాం. ఏ డివిజన్ లో ఎంతమంది మందుబాబులు పోలీసులకు చిక్కారు అనే అంశాలని ఒకసారి చూద్దాం. హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో 2731 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ లో 928 మంది, మల్కాజ్గిరిలో 605 మందిపై కేసులు నమోదయ్యాయి. మలక్పేటలో అత్యధికంగా 125, ఎస్ఆర్ నగర్ లో 111 కేసులు, సంతోష్ నగర్ లో 63, చిలకలగూడ 56, బేగంపేటలో 52, పంజాగుట్టలో 52, తిరుమలగిరిలో 49, చాంద్రాయణగుట్టలో 49 కేసులు, కాచిగూడలో 47, సైదాబాద్ లో 44, చిక్కడపల్లిలో 45 కేసులు, ఉస్మానియా పిఎస్ పరిధిలో 43 కేసులు, ఆసిఫ్ నగర్ లో 40, సైఫాబాద్ లో 38, టోలీ చౌక్ లో 38 కేసులు నమోదయ్యాయి. కుల్సంపురాలో 35, జూబ్లీ హిల్స్ లో 33, బంజారా హిల్స్ లో 26 కేసులు నమోదయ్యాయి. మరోవైపు మందుబాబుల హంగామానే కాదు, హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కూడా కలకలం రేపాయి. పలు ప్రాంతాల్లో ఈగల్ టీంలు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లభించడం షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఇల్యూషన్ పబ్ లో డీజే ఆర్టిస్ట్ కి డ్రగ్ పాజిటివ్ గా తేలింది. కుకట్పల్లిలోని షేర్లాక్ డీజేకి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నార్సింగ్ లో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేయడంతో 5 గ్రాముల కొకైన్ పట్టుబడింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఇప్పుడు ఈ కేసులు నమోదు చేసిన వాళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకొని ఉన్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్న పోలీసులు చెప్పిన విధంగానే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్ డ్రైవ్ చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఈ 3 కమిషనరేట్ పరిధిలో దాదాపు 2700కు పైగా కేసుల్ని బుక్ చేశారు. సో వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన ఆడిషన్లో చెకింగ్ పాయింట్స్ ఉంటాయని చెప్పేసి పోలీసులు ముందు నుంచి చెప్పిన విధంగానే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం ద్వారా కూడా పెద్ద ఎత్తున పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఐటీ కారిడార్ పరిధిలోనే దాదాపు 500కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అనేవి కూడా ఈ రోజు తెల్లవారు వరకు కొనసాగాయి. నిన్న 10 గంటల నుండి మొదలు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం ద్వారా కూడా యాక్సిడెంట్ కూడా పెద్దగా చోటు చేసుకోలేదనేది కూడా పోలీసులు చెప్తున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో యాక్సిడెంట్ ఫ్రీగా జరగాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ కూడా తమ రెట్టింపు చేశామన్నటువంటి విషయాన్ని చెప్పారు. సో ఇదే క్రమంలోనే ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ ఘటనలు కూడా చోటు చేసుకోవాలని చెప్తున్నారు. దీంతో పాటు ఈ డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో దాదాపు 52 మందికి నిన్న ర్యాండమ్ గా తనిఖీలు నిర్వహిస్తే అందులో 5గురికి డ్రగ్ పాజిటివ్గా రావడం జరిగింది. అందులో 2 పబ్కు సంబంధించిన డీజే ఆర్టిస్టుల కూడా డ్రగ్ పాజిటివ్గా నిర్ధారణ కావడం జరిగింది. ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కావచ్చు, డ్రగ్స్కి సంబంధించిన విషయంలో నిన్న పోలీసులు పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్తో రంగంలో దిగడంతో కూడా పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ ఎటువంటి యాక్సిడెంట్ ఫ్రీగా కావచ్చు, అలాగే డ్రగ్స్కి సంబంధించిన విషయంలో కూడా కొంత కట్టడి చేసిన పరిస్థితి పోలీసులు కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక న్యూ ఇయర్ వేళ సరిహద్దుల్లో పాకిస్తాన్ కుట్రలు కొనసాగుతున్నాయి. పూంచ్ సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ తీవ్ర కలకలం రేపింది. అనుమానాస్పద బ్యాగ్ ని పాక్ డ్రోన్ జారవిడిచినట్టు గుర్తించారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ న్యూ ఇయర్ వేళ ఉగ్ర దాడులకు ఐఎస్ఐ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అనుమానాస్పద బ్యాగ్ లో ఐఈడీతో డ్రగ్స్ లభించాయి.
మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం పాక్ డ్రోన్ అని భావిస్తున్న డ్రోన్ నుంచి జారవిడిచిన బ్యాగ్ లో ఇంకా ఏమేం గుర్తించారు? ఎస్, పూంచ్ సెక్టార్ ఖాదీ కర్మదా ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ పేలుడు పదార్థాలు ఐఈడి అలాగే మందుగుండు సామాగ్రితో పాటుగా డ్రగ్స్ని జారవిడించడం జరిగింది. దీన్ని భద్రతా బలగాలు గుర్తించి ముఖ్యంగా ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పట్టిన తర్వాత ఆ జారవిడిచిన ప్యాకెట్లో ఏమున్నాయన్న అంశాలని తెరిచి చూడగా డ్రగ్స్తో పాటుగా పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా చలికాలం కావడంతో మంచు అధికంగా కురుస్తుంది. సో సీమాంతర ఉగ్రవాదం ప్రధానంగా డ్రోన్ల ద్వారా ఆయుధాలని జారవిడుస్తూ ఇప్పటికే నిఘా వర్గాలకి కొంత సమాచారం ఉంది. ఇటు జైషే మహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ సహా మరికొన్ని ఉగ్ర సంస్థలకు సంబంధించిన ఉగ్రవాద దాడులకి ప్లాన్ చేస్తున్నారు అన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. సో అందులో భాగంగానే ఈ పేలుడు పదార్థాలని డ్రోన్స్ ద్వారా ముఖ్యంగా జారవిడుస్తున్నారు. ఆ అంశానికి సంబంధించి ఈరోజు పూంచ్ సెక్టార్లో ఈ డ్రోన్ని గుర్తించి 5 నిమిషాల పాటు ఈ డ్రోన్ చక్కర్లు కొట్టినట్లుగా కూడా భద్రతా బలగాలు భావిస్తున్న పరిస్థితి. సో ఎక్కడైతే ఈ మందుగుండి సామాగ్రి అలాగే ఒక ప్యాకెట్లో పూర్తిగా ర్యాప్ చేసి వీటిని జారవిడవడం జరిగింది. ఇంకా ఈ పూంచ్ సెక్టార్ నియంత్రణ రేఖ వెంబడి ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా అక్కడ ఎవరైనా ఈ విధంగా ఆయుధాలు డ్రగ్స్ వీటిని డ్రోన్స్ ద్వారా జాడవిడుస్తున్నారన్న కోణంలో ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే అప్రమత్తమై పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్న పరిస్థితి. ఇటు న్యూ ఇయర్ వేడుకలు అలాగే నెక్స్ట్ జనవరి 26 ఈ నేపథ్యంలోనే ఇటు రాజస్థాన్ టోంక్లో కూడా ఒక అమోనియం నైట్రేట్కి సంబంధించి 150 కిలోల అమోనియం నైట్రేట్ లభ్యమైంది. దీనిపైన కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. సో ముమ్మరంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలు అనేవి జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా తీవ్రమయ్యాయి. ఎందుకంటే చలి ప్రభావం ఎక్కువగా ఉండడం, మంచు కురుస్తున్న సమయంలోనే ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమై ముమ్మరంగా అక్కడ గాలింపు చర్యలు ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.